ఇక హైదరాబాద్లో చూసుకుంటే పలు చోట్ల వర్షం పడుతోంది. ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ రేపు పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ ఇప్పటికే తెలంగాణకి ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించింది. మరి పలు ప్రాంతాల్లో అయితే తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా ఇప్పటివరకు అయితే మనకు తెలుస్తుంది. మరి పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఇప్పటివరకు అయితే ఎల్లో అలర్ట్ని అయితే తెలంగాణ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. సో ఎలా ఉంది పరిస్థితి అంతా? హైదరాబాద్లో పలు చోట్ల వర్షం పడుతోంది. ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చూసుకుంటే వాతావరణ శాఖ ఇప్పటికే తెలంగాణకి ఎల్లో అలర్ట్ను కూడా ప్రకటించిన విషయం అయితే మనకు తెలిసిందే. మరి దాని గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ ప్రతిభ. ఇప్పటికే క్యూబస్ నింబస్ యొక్క మేఘాల ప్రభావంతో అయితే ఈ రోజు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో ఓ మోస్తారు నుండి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లుగానైతే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, ఇంకా యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మరియు ఈ యొక్క మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షం సంబంధించి కూడా చాలా వరకు అలర్ట్లు అనేటివి జారీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 27 జిల్లాల్లోనైతే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలోనైతే ఈ వర్షం ఇవాళ సాయంత్రం వరకు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక మోస్తరు వర్షం నుండి భారీ వర్షం పడే అవకాశాలు ఉండడంతో ప్రజలు కొంతవరకు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా ఈ యొక్క ట్రాఫిక్ అధికారులు, జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులకు కూడా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. ప్రతిభ. రైట్ లిఖిత.